సర్కారు బడి విద్యార్థులే ఫ్యూచర్ లీడర్స్, నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి సీఎం అయ్యా. ఎస్, బ్రహ్మాండం. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిండు. ఇంగ్లీష్ రాకున్నా, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకున్నా, అంటే విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్నా ఆయనకి తెలిసింది ఒకటి నేర్చుకున్నది. ఎట్లా తొక్కుకుంటూ రావాలి, ఎట్లా ఎక్కుకుంటూ రావాలి, ఎట్లా వ్యవస్థలను వాడుకోవాలి, ఎట్లా అవతలని కథం పట్టి పాటనే ఉంది కదా. ఊకూకనే రాలేదని చెప్పిండు కదా. ఊకూకనే రాలేదు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా ఎక్కుకుంటానే వచ్చినా అని చెప్పిండు. అది నేర్చుకున్నాడు. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దగ్గర ఉండాలని చెప్పబోతున్నాడా ఏందనేది ఇక్కడ ప్రశ్న. ఇగో, నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి సీఎం అయ్యా. కుల వ్యవస్థ నిర్మూలించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు డిసెంబర్ 9న యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రారంభిస్తాం. 6 టీపీఎస్ ప్రారంభోత్సవంలో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కుళ్ళు కుతంత్రాలుంటే ప్రతిపక్ష హోదా కూడా రాదు, సర్కార్ బడుల్లో చదివిన వారే భవిష్యత్ లీడర్లు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఒక 50 ఏళ్ల కింద ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి, ఒక 40 ఏళ్ల కింద ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి, ఒక 30 ఏళ్ల నుంచి చాలా అయింది ఈ ప్రైవేటు పాఠశాలలు, ఇంకా కొంచెం ముందు అటు ఇటు కొంచెం సుమారుగా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు పెద్ద నాయకులు అయిన వాళ్ళు, ఇప్పుడు కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా చెప్పేది ఏంటంటే, నేను ప్రభుత్వ బడిలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చిన అని చెప్తుంటారు. కాబట్టి ప్రభుత్వ బడిలో చదివించండి, మీ పిల్లలు చదివితే వాళ్ళ భవిష్యత్తు బంగారం ఉంటుందని చెప్తారు. కానీ వాళ్ళ పిల్లల్ని చదివిపోయారు. తెలుసా మీకు అది? రేవంత్ రెడ్డి బిడ్డ ఎడ చదివింది, రేవంత్ రెడ్డి మన్మడు ఎడ చదివిండు, కేసీఆర్ కొడుకు ఎడ చదివిండు, కేసీఆర్ బిడ్డ ఎడ చదివింది, కేసీఆర్ మన్మడు ఎడ చదువుతున్నాడు. ఇలా కలెక్టర్లు చెప్తారు కదా, ఇలా నేను ప్రభుత్వ బడిలో చదువుకొని వచ్చినా, నేను గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఇలా కలెక్టర్ని అయినా అని. మరి నీ పిల్లల్ని ఎడ చదివిస్తున్నావు ఇలా అంటే లోపం మీ మెదళ్ళలో ఉంది, బడిలో లేదు. లోపం మీ మెదళ్ళలో ఉంది. నీ బిడ్డనో, నీ కొడుకునో, నీ మనమన్నో పంపిస్తే అది ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది విద్యార్థులు స్కూళ్ళకు పోయేటోళ్ళు లేదా తల్లిదండ్రులు పంపించేటోళ్ళు. మనం చెయ్యం ఆ పని. ఇలా గొప్ప చెప్తాం. నేను కూడా చెప్తున్నా కదా, నన్ను కూడా చాలామంది విమర్శిస్తుంటారు. దేనికంటే నేను ప్రభుత్వ పాఠశాల విద్య గురించి చాలాసార్లు మాట్లాడినా, విపరీతంగా మాట్లాడినా, ఎందుకంటే బయట ఉన్న ఆధారాలు తీసుకొని మాట్లాడినా. కాబట్టి వాళ్ళకి ఇచ్చే లక్షల రూపాయల జీతంకి వాళ్ళు ఇస్తున్నటువంటి మరి ఆ విద్య, అందిస్తున్నటువంటి ఆ విద్యని అండ్ ప్రొడక్టివిటీ అదంతా కూడా మాట్లాడినాం. కాబట్టి వాళ్ళకి నొప్పి అయింది. అయినా నా పిల్లల్ని ఆడ చదివిస్తున్నా నాకు ఎరక. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తా అంటే చూపిస్తాను నేను. అయితే అన్న నువ్వేందుకు ఇప్పుడు అంటే, సరే ఒకరికి నీతులు చెప్పాలంటే నువ్వు ఆదర్శంగా ఉండాలి కదా. అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చేసి చూపిస్తే అవతలోడు పాటిస్తాడు. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, వీళ్ళ పిల్లల కాడికి వచ్చే వరకు అంటే, లే ప్రభుత్వ విద్య బాగానే ఉంటుంది కానీ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, అందుకే మేము వేరే దగ్గర పంపిస్తాం. ఇప్పుడు వస్తున్నటువంటి కలెక్టర్లు, ఇప్పుడు వస్తున్నటువంటి భవిష్యత్తు నాయకులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కేటీఆర్ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి ఏడ చదువుకున్నాడు? పోయి ఏలూరులో చదువుకొని వచ్చాడు, శ్రీ చైతన్య, నారాయణ అట్లాంటి వాటిల్లో. అక్కడికి వెళ్ళి అమెరికా పోయి చదువుకొని వచ్చాడు. ఇప్పుడు నాయకుడు ఆయన ఏం చెప్తాడు? ప్రభుత్వ బడులు చదివినా అని చెప్తాడా? ఏమున్నా మీ తరం చెప్పుకుంటుంది, లేదా మాలాంటి వాళ్ళం గ్రామాలలో అందుబాటులో లేకపోవడం వల్ల చదువుకుంటామని చెప్పుకుంటాం అంతే. కానీ మన పిల్లలను చేర్పించినాడే ఆ విద్య బాగుంటుందని ఒక్కరికంటే ఒక్కరికి సోయి ఉండదు. ఇక నీకు ప్రశ్నించే హక్కు వస్తుంది. వాడు సరిగ్గా చెప్పకపోతే ఎందుకు చెప్పట్లేదని అడిగే అవకాశం ఉంటుంది. నీతో పాటు, నీ పిల్లగాంతో పాటు మిగిలిన అందరి భవిష్యత్తు మార్చే అవకాశం ఉంటుంది. కానీ మనం చేర్పించాం. పేదోని పిల్లల్ని తీసుకొచ్చి అలా వేయమంటాం. టీచర్లు అంటారు, డిఈఓలు అంటారు, ఎంఈఓలు అంటారు, అందరూ ప్రభుత్వ ఎమ్మెల్యేలు అంటారు. మొదలు మీరు జీతాలు తీసుకుంటారు కదా ప్రభుత్వం నుంచి, 2-2.5 లక్షల జీతం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఏమంటారు అధికారులే కావచ్చు, లేదా నేనేమంటారు ఉపాధ్యాయులే కావచ్చు, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, పైగా ప్రజాప్రతినిధులు కావచ్చు. ప్రజాప్రతినిధులు మరి డెఫినెట్గా వాళ్ళ పిల్లల్ని చేర్పించి చూపెట్టాలి. ఒక్కడంటే ఒక్కడు, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కళ్ళు ఛాలెంజ్ చేసినా నేను వార్తలు బంద్ చేస్తా. 119 మంది తల్లి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని, అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పిల్లలు దాటిపోయి ఉంటాయి, వయసు ఎక్కువ అయిపోయి ఉంటాయి, అలా మనమల్ని ఏ ఎమ్మెల్యే మనమడన్నా, ఏ ఎంపీ మనమడన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీల మనమలైనా, రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల మనమలైనా, ముఖ్యమంత్రితో సహా ఒక్కలంటే ఒక్కరు ప్రభుత్వ బడిలో చదువుతున్నారని ఛాలెంజ్ చేస్తే, చూపిస్తే నా వార్తలు బంద్ చేసుకుంటా. పైగా దేనికంటే దానికి సిద్ధం. చూపెట్టరు. ఇక ఎవరైనా చూపిస్తారేమో చూపెట్టండి. మరి 2.5 లక్షల రూపాయల జీతం ప్రభుత్వంకి వెళ్ళి తీసుకుంటారు కదా, మరి ఎందుకు చేర్పియారు అని అడగాలి. ఇప్పుడు
సర్కార్ బడుల్లో చదివేవారే భవిష్యత్ లీడర్లు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలను చదువుకుని సీఎం అయ్యారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 6 కిలోలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్కు పిలిపించి కోట్లాది మంది పిల్లలకు క్రీడా స్ఫూర్తి ఇవ్వాలని తాను ప్రయత్నిస్తే అందులో కూడా రాజకీయాలు వెతికి విమర్శించే కుసంస్కారం ఉన్నవారు మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారన్నారంటూ మెస్సీ డ్రగ్స్ తీసుకోలేదు, ఆర్థిక నేరగాడు కాదు, బ్యాంకులు కొలగొట్టలేదు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టలేదు, ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటూ నీకు నచ్చిన ఆట, నువ్వు మెచ్చిన ఆట, నీ మన్మంతోని నీ పక్కకుండే నీ అనుచర గణానికి సంబంధించిన వాళ్ళ పిల్లలతో ఆడడానికి తీసుకొచ్చినవు తప్ప దానివల్ల ఏదంటే ఏది ఒక్కటంటే ₹1 ఉపయోగం ఉంటే చెప్పు. మెస్సీని తీసుకొచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు, ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చు అయిన దాన్ని బట్టి ఎంత ఆదాయం వచ్చింది, ఏమన్నా రెవెన్యూ జనరేట్ అయిందో ఉపయోగమైందో చెప్పు. ఇప్పుడు ఆట ఎవరు అడిగిరు, ఎవరు కోరుకున్న ఆట? ఫుట్బాల్ నువ్వు కోరుకున్నావా? లైవ్లో చూస్తున్నారు చెప్పండి, మీరు కోరుకున్నారా? నువ్వు కోరుకున్నావా? ఎవరు కోరుకున్నారని తీసుకొచ్చిండు? ఓ ప్రాజెక్టు తీసుకొస్తే రైతులు కోరుకున్నారు, రైతులకు నీళ్ళు కావాలని చెప్పొచ్చు. నువ్వు ఏం చేసినావని తీసుకొచ్చినావు చెప్పు. మెస్సీతో ఆడడం నీకు షోకా, రాష్ట్ర ప్రజలకు షోకా? మెస్సీ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో కోట్ల మంది ఉంటారు, లక్షల మంది కాదు కోట్ల మంది ఉంటారు. ఏదో కొద్ది మంది కోసానికి తీసుకొచ్చి ఏదో దాన్ని గొప్పగా చూపించి నేను తీసుకురావడం వల్ల ఏదో ఏమొరిగింది చెప్పు కదా, ఎంతమందికి ఏం లాభం వచ్చింది చెప్పు కదా. నీ మన్మంతో ఆడడానికి తెచ్చుకున్నావు మెస్సీని. ఆయన మన రాష్ట్రానికి వస్తే గర్వపడాల్సింది పోయి కొందరు కడుపులో కుళ్ళుతో కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళు కుతంత్రాల వల్లే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోతారు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా నేటి వరకు ఒక గోల్డ్ మెడల్ రాలేదంటూ ఓకే ఎన్ని గోల్డ్ మెడల్లు తీసుకొస్తావు, ఎంతగానో క్రీడా స్ఫూర్తి నిలుపుతావు. ఇలా మెస్సీ వచ్చిపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చింది, దాంతోపాటు ఎంత వాళ్ళకి చేయూత అందిందో చెప్పాలి. అండ్ వాళ్ళకి నువ్వు ఇస్తున్నటువంటి సహకారం ఏందో చెప్పాలి. ఇలా ఆ క్రీడా శాఖకు నువ్వు కేటాయిస్తున్న నిధులు, ఆ నిధులతో పాటు వాళ్ళకి మీద పెడుతున్నటువంటి ఖర్చులు, వాళ్ళకి ఇస్తున్నటువంటి తోడ్పాటు, దాని లెక్కలు కూడా ఒకసారి బయట పెడితే దాని క్లారిటీ కూడా తెలుస్తుంది. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నట్టున్నారు లైవ్లో. ఆయన మన రాష్ట్రానికి వస్తే గర్వపడాల్సింది పోయి కొందరు కడుపులో కుళ్ళుతో కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళు కుతంత్రాల వల్లే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోతారు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా నేటి వరకు ఒక గోల్డ్ మెడల్ రాలేదంటూ ఓకే ఎన్ని గోల్డ్ మెడల్లు తీసుకొస్తావు, ఎంతగానో క్రీడా స్ఫూర్తి నిలుపుతావు. ఇలా మెస్సీ వచ్చిపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చింది, దాంతోపాటు ఎంత వాళ్ళకి చేయూత అందిందో చెప్పాలి. ఆయన మన రాష్ట్రానికి వస్తే గర్వపడాల్సింది పోయి కొందరు కడుపులో కుళ్ళుతో కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళు కుతంత్రాల వల్లే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోతారు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా నేటి వరకు ఒక గోల్డ్ మెడల్ రాలేదంటూ ఓకే ఎన్ని గోల్డ్ మెడల్లు తీసుకొస్తావు, ఎంతగానో క్రీడా స్ఫూర్తి నిలుపుతావు. ఇలా మెస్సీ వచ్చిపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చింది, దాంతోపాటు ఎంత వాళ్ళకి చేయూత అందిందో చెప్పాలి. అండ్ వాళ్ళకి నువ్వు ఇస్తున్నటువంటి సహకారం ఏందో చెప్పాలి. ఇలా ఆ క్రీడా శాఖకు నువ్వు కేటాయిస్తున్న నిధులు, ఆ నిధులతో పాటు వాళ్ళకి మీద పెడుతున్నటువంటి ఖర్చులు, వాళ్ళకి ఇస్తున్నటువంటి తోడ్పాటు, దాని లెక్కలు కూడా ఒకసారి బయట పెడితే దాని క్లారిటీ కూడా తెలుస్తుంది. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నట్టున్నారు లైవ్లో.